తెలంగాణ DWSET 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళేసి మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దట్ టు బి 2022 సెషన్కి సంబంధించి, 2023 సెషన్కి సంబంధించి అండ్ 2024 సెషన్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం క్వశ్చన్ పేపర్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మేము ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ టోటల్గా దీంట్లో మేము 100 క్వశ్చన్స్ యాజ్ పర్ మన యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బేస్డ్ చేసుకొని ప్రిపేర్ చేసాము. ఇది కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సంబంధించి మీకు సిలబస్ ఆల్రెడీ తెలిసిందే. సో మనకి ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి వెళ్ళి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ టెస్టింగ్ చేయడం కోసం అండ్ అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్ పైన మీకు ఉన్న స్కిల్స్ గురించి అండ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేయడం కోసం 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ పార్ట్ 2 వచ్చేసి మనకు ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ మీరు ఏదైతే లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈ సెక్షన్లో ఇంగ్లీష్ గ్రామర్ అనేది మీకు ఎంత ఉందని టెస్ట్ చేస్తారు. లైక్ మనకు ఆర్టికల్స్కి సంబంధించి కానీ, టెన్సెస్కి సంబంధించి, ప్రిపోజిషన్కి సంబంధించి అండ్ నెక్స్ట్ యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ సంబంధించి అండ్ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ పైన అండ్ ఆపోజిట్ వర్డ్స్ కావచ్చు అండ్ సినోనియమ్స్ కావచ్చు, వీటికి సంబంధించి మనకు టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ టాపిక్స్ అనేది మీరు కవర్ చేయాలి. అండ్ మీరు చూజ్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, ఆ టాపిక్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ అది కూడా మీ లాంగ్వేజ్ని టెస్ట్ చేయడం కోసం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనకు ఇంగ్లీష్కి సంబంధించి కానీ, తెలుగుకి సంబంధించి కానీ, మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ, ఫిజికల్ సైన్స్ సంబంధించి, బయాలజికల్ సైన్స్కి సంబంధించి, సోషల్ స్టడీస్ సంబంధించి మనకు పార్ట్ 3లో అయితే ఇస్తారు. ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 3కి సంబంధించి. అండ్ దీంట్లో మనకు క్వశ్చన్స్ అనేది అప్ టు 10th క్లాస్ బేస్డ్ వరకు ఇస్తారు. అంటే ఎవరైతే ఇప్పుడు DWSET 2025 ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు 10th క్లాస్ వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి 10th క్లాస్ వరకు మీరు రెఫర్ చేసి ఈజీగా అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్స్ సంబంధించి మీరు క్లియర్గా చూడొచ్చు. పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 10 క్వశ్చన్స్ విత్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్తో అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఈస్ ది లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ది వరల్డ్కి సంబంధించి క్వశ్చన్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ అండ్ తర్వాత మనకు అంటార్క్టికా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆసియా. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అది ఏరియా వైజ్ కావచ్చు అండ్ పాపులేషన్ వైజ్ కావచ్చు, ఆసియా అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని చెప్పొచ్చు మనము. సో ఇలా మీరు టోటల్ క్వశ్చన్స్ అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. హూ రైట్ ది ఇండియన్ నేషనల్ ఆంథమ్కి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. ఎవరు రాశారు ఇండియన్ నేషనల్ ఆంథమ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే రాయడం జరిగింది. దట్ టు బి జనగణమన అనేది. అండ్ మనకు వందే మాత్రం కూడా ఉంటుంది బంకించంద్ర చటర్జీకి సంబంధించి. సో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడొచ్చు. విచ్ ఈజ్ రివర్ ఈజ్ యాజ్ నౌన్ యాజ్ గంగా ఆఫ్ ది సౌత్ అని అయితే అడుగుతున్నారు. సో సౌత్ గంగా లాగా ఏ నదిని పిలుస్తారు అనేది క్వశ్చన్. మనకి ఇక్కడ గోదావరి వచ్చేసి సౌత్ గంగా అయితే పిలవడం జరుగుతుంది. సో గోదావరి ఈజ్ ఏ సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో రిలీజియస్కి సంబంధించి. అండ్ తర్వాత ఏ గుడ్ టీచర్ మస్ట్, గుడ్ టీచర్కి ఉండాల్సింది ఏంటి అంటున్నారు. టీచర్ అనేవారికి ఉండాల్సిన లక్షణం ఇది మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి. సో మనకు టీచర్ అనేవాడు స్ట్రిక్ట్గా ఉండాలి, పంచువల్గా ఉండాలి అండ్ రూడ్గా బిహేవ్ చేయాలి, లేజినెస్ ఉండాలి అంటున్నారు. అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు పాజిటివ్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో పాజిటివ్ 1 ఉంటుంది. అదే ఆన్సర్. మనకి స్ట్రిక్ట్గా ఉండడం అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ బిహేవియర్. అండ్ రూడ్గా బిహేవ్ చేయడం కూడా నెగిటివ్. మనకు లేజీ ఉండడం కూడా అది పాజిటివ్ సాంకేతికం కాదు, నెగిటివ్. సో అక్కడ పంక్చువాలిటీ అనేది ఉండడం, టైం సెన్స్ అనేది ఉండడం అండ్ సో దానికి సంబంధించిన కాన్సెప్టువల్ మెథడ్స్ అనేది ఉండడం ఏదైతే ఉంటుందో అది మనకు. సో ఇక్కడ B1 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పంక్చువాలిటీ ఈజ్ ది సైన్ అండ్ డిసిప్లైన్ రెస్పెక్ట్కి ట్రైన్స్ సంబంధించి టీచర్ యొక్క ఫీచర్స్లో మనం చెప్పుకోవచ్చు అది గుడ్ టీచర్కి ఉండాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణ అని. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ అది ర్యాండమ్గా వచ్చేసింది. హైదరాబాద్ ఈజ్ అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు సమ్ టైమ్స్, ఎందుకంటే సో అప్ టు 10th క్లాస్ బేసిక్ కాబట్టి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టీచింగ్ ఎయిడ్ అంటున్నారు. సో దీంట్లో టీచింగ్ ఎయిడ్స్ ఏంటి అంటున్నారు. టీచింగ్ ఎయిడ్స్ సంబంధించి సో మనకు బ్లాక్ బోర్డా, నోట్బుక్, డెస్కా, చైరా ఇలాంటి టాపిక్స్ అయితే ఇచ్చారు. సో ఈ టాపిక్స్ నుంచి మనకు టీచింగ్ ఎయిడ్స్ ఏంటి అని. సో బ్లాక్ బోర్డ్ అనేది టీచింగ్ ఎయిడ్స్ అని చెప్పారు. సో టీచింగ్ ఎయిడ్స్ లైక్ బ్లాక్ బోర్డ్ టూల్స్ ఆర్ యూజెస్ సపోర్టెడ్ టు మనకు ఇన్ ది క్లాస్ రూమ్ అని ఇచ్చారు. సో నోట్బుక్ అనేది కూడా మనం సమ్ టైమ్స్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ మెయిన్ పోర్షన్ వచ్చేసి మనకు బ్లాక్ బోర్డ్ అనేది అయితే ఉంటుంది. టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్లో వచ్చేసి దెన్ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అనేది ఇచ్చారు. నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అండ్ ఎవరు బర్త్ యానివర్సరీ గుర్తుంచుకొని చేయడం జరుగుతుంది అనేది అయితే క్వశ్చన్ మనకి ఇక్కడ మనకు. సో November 11th అనేది. సో ఇది మనకు క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిందంటే ఇట్ రికమెండెడ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 8th క్వశ్చన్ మీరు చూడొచ్చు. విచ్ మెథడ్ ఈజ్ బెటర్ ఫర్ టీచింగ్ ప్రైమరీ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్కి ఏది బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. స్టోరీ టెల్లింగ్ మెథడ్
మెథడ్ అయితే మనకు చాలా బెటర్ ఇది. సో రీసెంట్గా మనకు అనగనగా ఒక మూవీ చూడొచ్చు, దాంట్లో స్టోరీ టెల్లింగ్ సంబంధించిన మెయిన్ పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది కిడ్స్కి, అండ్ టీచర్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాళ్ళ టీచింగ్ అనేది చైల్డ్తో స్టార్ట్ చేయాలనేది కూడా ఒక గ్రేట్ క్వటేషన్ అయితే ఉంటుంది. అంటే టీచింగ్ నేను వెళ్ళాలి ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో నేను టీచర్గా స్థిరపడాలంటే చైల్డ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మీకు టీచింగ్ మెథడాలజీస్ అనేవి ఈజీగా ఇంప్లిమెంట్ అయితే అవుతాయి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎంగేజింగ్ యంగ్ లెర్నర్స్ అండ్ మేక్ ది లెర్నింగ్ మెమొరబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. హూ ఇస్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకు రాజేంద్ర ప్రసాద్, అండ్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలెక్టెడ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1950. సో విచ్ ఇయర్ అని అడిగినప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇన్ టీచింగ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా టీచింగ్ సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏవైనా సరే మీరు పాజిటివ్ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఏంటంటే మనకు టైం పాస్ చేయడం అనేది టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి పాజిటివ్ కాదు, అది నెగిటివ్ అది. దెన్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ స్కిల్స్ అంటున్నాము. సో స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కావచ్చు. ఫీడ్బ్యాక్ అనేది ఇన్ సేమ్ టైం టీచర్స్ యొక్క టీచింగ్ మెథడాలజీని చేంజ్ చేయడానికి కూడా మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు లేదా వాళ్ళకి ఇంకా మోర్ కావాలి అన్నప్పుడు టీచర్ తనను తాను మార్చుకోవడానికి, ఇవాల్యుయేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫీడ్బ్యాక్ అనేది. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి అది స్టూడెంట్ టైప్ నుంచి కావచ్చు, లెర్నర్ టైప్ నుంచి కావచ్చు మనకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్ఫ్యూజింగ్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడం అంటే ఫీడ్బ్యాక్ యొక్క లక్షణం కాదు. సో ఫీడ్బ్యాక్ కన్ఫ్యూజ్ అనే వాడు మనకు నెగిటివ్ వర్డ్ కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మీరు నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎలిమినేట్ చేసినట్టయితే పాజిటివ్ ఆన్సర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మీకు ఎటువంటి తెలియకపోయినా కూడా. సో ఇది మనకు ఫస్ట్ సెషన్ సంబంధించి. అండ్ టోటల్గా ఈ పేపర్ అయితే మేము రివిజన్ చేస్తాము. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఈవినింగ్ ఒక వీడియో లైవ్ సెషన్ కండక్ట్ చేయడానికి అయితే మేము ప్లాన్ చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని అండ్ మీ ఫీడ్బ్యాక్ బట్టి మేము నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాము. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కృత మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.